ఈ సంతోషం అంతా కూడా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేసేదాకా ఈ సంతోషం కొనసాగాలి. మీరు ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మీరు ఇచ్చే కృతజ్ఞత ఏంటంటే మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడమే నిజమైన కృతజ్ఞత. ఈ ఆనందాన్ని ఈ సంతోషాన్ని పదిలంగా పెట్టుకోండి. పల్లెలను కదిలించండి. పల్లె ప్రజలకు ముఖ్యమంత్రి గారు చేసిన పనులు ఈ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా ఈ చప్పట్లు మోగుతూనే ఉండాలి. ఈ పట్టుదల కొనసాగుతూనే ఉండాలి. థ్యాంక్ యూ. గౌరవనీయులు, మా అన్న పేరులోనే కాదు నిజంగా మనసులో కూడా ఉన్నటువంటి మంచి మనసున్నటువంటి మీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ అన్న గారికి, మా క్యాబినెట్లోనే అందరికంటే సీనియర్ మంత్రివర్యులు మన విద్యాశాఖ మంత్రి మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారికి, ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసేదాకా నేను చెప్పులు వేసుకోనని దేవుడికి మొక్కి ఇవాళ ముఖ్యమంత్రి గారి పట్ల అమితమైన ప్రేమ కలిగినటువంటి మరో అక్క మా సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు మీ రాష్ట్ర అధ్యక్షులు గంగన్న గారు, నర్సయ్య గారు, సుదర్శన్ గారు, సురేఖ గారు, వెంకట్ గారు, మధు గారు, సుభాష్ గారు, మహేందర్ గారు, జానయ్య గారు, సమ్మక్క గారు, భారతి గారు, వేదిక మీద ఉన్న అన్ని సంఘాల బాధ్యులకు, తెలంగాణ నలుమూలల నుంచి కదిలి వచ్చిన మా సెర్ప్ ఉద్యోగులైనటువంటి అక్కా చెల్లెళ్లకు, జర్నలిస్ట్ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి, మీ సంఘం ఏదైతే డయాస్ మీద కూర్చున్నారో వాళ్ళ ఓపికకు మొక్కాలి. వాళ్ళ ఓపికకు మొక్కాలి. నేను ఏడవైనా ఎదురుగానే ఉందరు. కాకపోతే అదే చిరునవ్వు, అదే ప్రేమ, అదే ఓపిక. అటు దయాకర్ అన్నను, జిల్లాలో పోతే మంత్రులను, అవకాశం చిక్కినప్పుడల్లా ముఖ్యమంత్రి గారిని ఇక పరిశీలి చేసి 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 2 దశాబ్దాల కలను నిజం చేసినటువంటి మీ సంఘ బాధ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. అంటే ఇది సాధించుకోవడంలో మీ ప్రేమ ఉంది, మీ అభిమానం ఉంది, మీ మంచితనం ఉన్నది, మీ పనితనం ఉన్నది, తెలంగాణ ఉద్యమములో మీరు చూపిన చొరవ ఉన్నది అని చెప్పుకోక తప్పదు. నాకు బాగా గుర్తు, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ సెర్పు ఉద్యోగులందరూ కూడా మీ అంతలో మీరు స్వచ్ఛందంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, ప్రజల జీవితాలు బాగుపడతాయని జిల్లాల్లో మహిళా గర్జనలు పెట్టిరు. మీరు తెలంగాణ మహిళా గర్జనలు పెట్టిరు. ఒక్కొక్క జిల్లా మహిళా గర్జన ఉధృతంగా జరిగితే ఆనాటి ప్రభుత్వం తట్టుకోలేక మొత్తం మీ 4000 మందిని ఉద్యోగాలకు వెళ్ళి తీసేసింది. ఆ రోజు ఊకున్నడా మన కేసీఆర్ గారు? ఆనాడు గర్జించి ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేసి మీ 4000 మందిని తిరిగి మళ్ళా ఉద్యోగాల్లో చేర్చుకునే విధంగా పోరాటం చేసి నిలబెట్టిన నాయకుడు కేసీఆర్. మీకు మీ అనుబంధం ఈ రోజుది కాదు. అదే మన ఖైరతాబాద్లో జయలక్ష్మి గార్డెన్ ఉంటుంది. 2007 సంవత్సరంలోనే జయలక్ష్మి గార్డెన్లో మీ సెర్పు ఉద్యోగులతో కేసీఆర్ గారు ఆ రోజు సమావేశం పెట్టారు. ఆ రోజుల్లో మీరు మాకు HR పాలసీ కావాలి, మా వేతనాలు పెరగాలని మీరు ధర్నాలు చేస్తే మీ ధర్నాలకు మద్దతుగా 2007 సంవత్సరంలోనే ఖైరతాబాద్ సోమాజిగూడలోని జయలక్ష్మి గార్డెన్లో మీటింగ్ పెట్టి మీకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించిండు ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 2007తో కేసీఆర్ గారికి సెర్పు ఉద్యోగుల మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడ్డది. ఆ బంధం కొనసాగుతూనే వచ్చింది. ఆనాడు మీకు HR పాలసీ కోసం పోరాడింది TRS పార్టీ, మీకు HR పాలసీని తెచ్చిపెట్టింది. ఆనాడి సెర్పు ఉద్యోగుల మీద ప్రభుత్వం కక్షగట్టి ఆ రోజు ఇబ్బంది పెడితే కూడా
మీకు అండగా నిలబడ్డది మన టిఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. మరి ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమంలో మీకు వెన్నంటి ఉన్నాడు. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ మెరుగైన వేతనాల కోసం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మీకు ఆశీర్వాదం ఇస్తూనే వచ్చారు. ఇలా మీ సేవలు కూడా చాలా గొప్పవి. నిజంగా చెప్పాలంటే గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడంలో మీ పాత్ర అనిర్వచనీయమైనటువంటిది. దాన్ని నిర్వచించలేం. అంత గొప్ప పాత్ర మీరందరూ కూడా నిర్వహించారు. మహిళా చైతన్యాన్ని ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలోని మన వెలుగు, మన సెర్పు సిబ్బంది కృషి ఇవాళ మొత్తం దేశం కూడా గుర్తించింది. ఎన్నో రాష్ట్రాలు తెలంగాణలో అద్భుతంగా జరుగుతున్న ఈ పథకం గురించి మిమ్మల్ని పిలిచి వివిధ రాష్ట్రాల్లో కూడా అక్కడ ట్రైనింగ్ ఇప్పించుకుంటే వివిధ రాష్ట్రాల్లో కూడా పోయి ట్రైనింగ్ ఇచ్చి తెలంగాణ గొప్పదనాన్ని చాటి చెప్పిన ఉద్యోగులు మా సెర్పు ఉద్యోగులను మనవి చేస్తా ఉన్నాం. అలాంటి ఉద్యోగులకు గత ప్రభుత్వాలు వెట్టి చాకిరి చేయించుకున్నాయి. గత ప్రభుత్వాలు మీ ప్రతిభను పూర్తిగా గుర్తించలేకపోయినారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ ప్రతిభను, మీ పనితనాన్ని గుర్తించి ఇవాళ నిండు మనసుతో 2 దశాబ్దాల కలను నిజం చేసినటువంటి ఘనత ఇవాళ ముఖ్యమంత్రి గారిది, మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మన ప్రభుత్వం దశల వారీగా మీకు సహకారం అందిస్తూ వచ్చింది. రాష్ట్రం ఏర్పడినటువంటి కొత్తలో 2014లో మీకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ 6% బదులు ఆ రోజు 11% ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే మీకు మిగతా 30% కూడా కలిపి ఫిట్మెంట్ ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మొన్న 2018లో ప్రభుత్వ ఉద్యోగులకు 30% పిఆర్సీ ఇస్తే మా సెర్పు ఉద్యోగులకు కూడా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా 30% మీకు కూడా అమలు చేసిన విషయం కూడా మీకు తెలుసు. మీరు ధర్నాలు చేయలే, దరఖాస్తులు చేయలే, రోడ్ల మీదకి రాలే. కానీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి ఫిట్మెంట్ను ఇలా ముఖ్యమంత్రి గారు మీకు అందించారు. ఎన్ని అందించినా మాకు పే స్కేల్స్ కావాలి అనే మీ కళ, మీ ఆకాంక్షను ఇలా కరోనా వచ్చి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. వాస్తవం చెప్పాలంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బతిన్నది. 45 రోజులు లాక్డౌన్లు 2 సార్లు వచ్చేసరికి ఖర్చులు పెరిగినాయి, ఆదాయం తగ్గినటువంటి పరిస్థితి వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కక్షతో కుట్రతో మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు రాకుండా ఇబ్బంది పెడుతూ వచ్చారు. రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని మన రాష్ట్రానికి ఇచ్చే 30,000 కోట్ల రూపాయలు ఆపారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే 1,350 కోట్ల రూపాయలు ఆపారు. నీతి ఆయోగ్ 24,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకి ఇవ్వమంటే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా దాంట్లో కూడా మనకు అన్యాయం చేసింది. మెడికల్ కాలేజీలు పెట్టుకుంటే దేశమంతా ఇచ్చింది కానీ తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల, గ్రామీణ ప్రజల వైద్యాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధుల చేత ఏర్పాటు చేసే ప్రయత్నం చేసుకున్నాం. ఇలా అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క పక్షపాత ధోరణి వల్ల రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు చాలా వరకు రాకుండా పోయినాయి. పోయిన సంవత్సరం ఎఫ్ఆర్బిఎంలో 15,000 కోట్లు ఏకపక్షంగా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని బడ్జెట్లో 15,000 కోట్లు పోయిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే డబ్బులు ఆపింది. ఎప్పుడన్నా ఒక్క నెల వేతనం లేట్ అయితేనే నాకు మీ సంఘ బాధ్యులు మెసేజ్లు పెడతానే ఉంటారు, అన్న 15వ తారీఖు వచ్చింది, పండుగ వచ్చిందని. ఒక వారం 10 రోజులు లేట్ అయితే అన్ని మెసేజ్లు వచ్చినాయి. మరి రాష్ట్రానికి వచ్చే 30,000 కోట్లు మీటర్లు పెట్టలేదని, 15,000 కోట్లు ఎఫ్ఆర్బిఎంలో కోత పెడితే 45,000 కోట్లు రాష్ట్రానికి వచ్చే డబ్బు ఒక్కసారి రాకుండా పోతే మరి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా మీరు ఆలోచించాలి. అయినా ఏ ప్రభుత్వ కార్యక్రమం ఆపలేదు. ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. 4 రోజులు ఆలస్యమైందేమో కానీ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా ఇలా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఇవాళ మీరు కూడా ఎంతో ప్రేమగా, నిజానికి ఇది ప్రభుత్వం పెట్టలే, 1 రూపాయి ఇయ్యలే, మీకు ఒక బండి పెట్టలే, మీకు మీరు స్వచ్ఛందంగా ప్రేమతో అభిమానంతో
ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తామని చెప్పి ఇంత గొప్ప కృతజ్ఞత సభ పెట్టారు. నేను కూడా మీకు హృదయపూర్వకంగా మీ ప్రేమకు మీ యొక్క మంచితనానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే మనందరం వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, ఉన్న విషయాలు ప్రజల ముందు తీసుకుపోవాలి. అవి మనం చెప్పి మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మనందరం కూడా పట్టుబట్టాలి. ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ ఎంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలియంది కాదు. నిజంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో అతి ఎక్కువ వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు. అంగన్వాడీ టీచర్లైనా, హోంగార్డులైనా, ఆశా వర్కర్లైనా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా ప్రతి ఉద్యోగిని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు నిండు మనసుతో ఆశీర్వదించింది. కడుపు నిండా భోజనం పెట్టండి, ప్రజలకు మంచిగా చేతి నిండా పని చేయండి, సాయం చేయండి అన్నదే మన ముఖ్యమంత్రి గారి ఫిలాసఫీ. అది మీ అందరూ కూడా చూస్తున్నారు. నిజంగా మీరు కూడా అద్భుతమైన పని చేసినారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక గ్రూప్కు 20,000 ఇవ్వాలంటే కష్టంగా ఉండేది. కానీ 20 లక్షల రూపాయలు ఇచ్చేంత గొప్పగా ఆ గ్రూపులను బలోపేతం చేసినారు. 20 లక్షలు ఒక గ్రూప్కి వస్తే ఒక్కొక్క మహిళ 3 లక్షల రూపాయలు తీసుకోగలుగుతా ఉంది. ఒకనాడు రూపాయికి ఇబ్బంది పడ్డ మహిళలు ఇవాళ గ్రూపుల్లో చేరి 99% రికవరీతో ఒక్కొక్క మహిళ 3 లక్షల రూపాయలు, షూరిటీలు లేవు, గ్యారంటీలు లేవు, ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి ఇవాళ 3 లక్షల రూపాయలు ఒక మహిళ తీసుకుంటా ఉంది. ఈ రకంగా అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకుపోవడంలో మీరు అందరూ కృషి చేసినారు. మొన్న మాదెప్పుడో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ 2022 జూలై 20న ఇంతకంటే ఎక్కువ మిత్తి తీసుకోవద్దని ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ కొన్ని బ్యాంకులు ఒకే బ్యాంకు ఒక్కొక్క బ్రాంచ్లో ఒక రకంగా మహిళల దగ్గర, గ్రూపుల దగ్గర వడ్డీలు తీసుకున్నారు. ఆ విషయాన్ని నేను గుర్తించి మా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో ఆ వడ్డీని తిరిగి వాపసు చేయండి అంటే 217 కోట్ల రూపాయలు తిరిగి అధికంగా వసూలు చేసిన వడ్డీని మహిళల అకౌంట్లలో జమ చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియందేం కాదు. అంటే ఇట్లా మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. మీ యొక్క పనితీరుకు నిదర్శనం మనం సర్టిఫికేట్ ఇచ్చుకోడు కాదు, కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. మొన్న ఏమిచ్చింది? జాతీయ అవార్డులు వరంగల్ జిల్లా నర్సంపేట కానీ, రంగారెడ్డి జిల్లా నందిగామ మండల సమాఖ్యలు ఉత్తమ సమాఖ్యలుగా దేశంలోనే జాతీయ స్థాయి అవార్డులు పొందినాయంటే అది మీ పనితీరుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, మీరు ఒక్కొక్కరు ఒక వ్యక్తులు కాదు, ఒక శక్తి స్వరూపులు మీరంతా కూడా. మీ శక్తి ఏందో నాకు తెలుసు, మా దయాకరణకు బాగా తెలుసు, మా సవితక్కకు కూడా, సత్యవతక్కకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు బాగా మోటివేట్ చేయగలుగుతారు. చేసి 22 ఏళ్ళుగా రాటుదేలిపోయినారు మీరు. రాయిని కూడా కరిగించగలిగే శక్తి మీ దగ్గర ఉంటుంది. బండరాయిని కూడా కరిగించగలుగుతారు, అంత శక్తి సంపన్నులు. దాన్ని శుతిమెత్తగా చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా మెదడులో ఎక్కించగలిగే శక్తి సంపన్నులు మీరంతా కూడా. అయితే నేను మీకు మనవి చేసేది ఏంటంటే, ఎన్ని అద్భుతాలు జరిగినాయో తెలంగాణలో మీకు తెలియంది కాదు. మీరు దయచేసి గ్రామ సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సంఘాలు చర్చ జరిగినప్పుడు ఉన్న విషయాలు వాళ్ళ ముందు పెట్టండి. అబద్ధాలు మనకేం బీజేపీ లాగా గోబల్ ప్రచారం వద్దు, మనకు బీజేపీలు చేసినట్టు అసత్య ప్రచారాలు వద్దు, మనకు ఉన్నదే మాట్లాడదాం, వాస్తవాలే చెప్దాం. చేసిందే మీరు చెప్పగలిగితే అది ప్రజలకు ఒకసారి మళ్ళీ ఫ్రెష్ మెమొరీ అవుతుంది. నాడు నేడు తెలంగాణ రాకముందు నాటి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, తెలంగాణ వచ్చినాక 9 ఏళ్ల కేసీఆర్ పాలన కంపారిజన్ ప్రజల ముందు పెట్టండి, ప్రజలకు గుర్తు చేయండి. నాడు తాగునీటి కోసం అక్కా చెల్లెళ్ళు ఏ రకంగా బాధపడ్డరు, ఇవాళ తెలంగాణలో ఏ అక్కనైనా చెల్లినైనా బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తుందా? ఈ ఒక్కటి జాలదా కేసీఆర్ గారికి తిరిగి ఓటేయడానికని మీరు గుర్తు చేయాలి. ఇలా వేసవి కాలం ఏప్రిల్ నెలలో ఉన్నాం. ఏప్రిల్ 15వ తేదీ అంటే గతంలో మేము ఎమ్మెల్యేలుగా ఉంటే ఊర్లలకు పోయే పరిస్థితి ఉండేది కాదు. ఏప్రిల్ మే నెలల ఖాళీ బిందెల ప్రదర్శనలు, ధర్నాలు, అడ్డుకోవడాలు ఉంటుండే. ఇవాళ ఎక్కడన్నా ఉందా అసలు? ఈ అక్కా చెల్లెల మంచినీటి కష్టాల మీద మీరు బాగా ప్రజలకు గుర్తు చేయాలి, మోటివేట్ చేయాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏమి ఎన్నికల్లో హామీ ఇయ్యలే కేసీఆర్ గారు.
ఓట్లలో మేము గెలిస్తే మిషన్ భగీరథ చేస్తామని చెప్పలే. కానీ నిండు మనసుతో ఆ అక్క చెల్లెళ్ళ కష్టాలను గుర్తించి తానే ఒక సవాలుగా ఒక ప్రతిజ్ఞగా తీసుకొని అసెంబ్లీలోనే ప్రతిజ్ఞ చేసిండు. ఎన్నికల్లోగా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లే అడగనని చెప్పున్న ఒక దమ్మున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో అలాంటి ఒక ఛాలెంజ్గా ఒక సవాలుగా తీసుకొని మహిళల కష్టాలు తీర్చినటువంటి విషయాన్ని నాటికి నేటికి మీరు కంపేర్ చేసి చూపించాలి. నాడు కరెంటు రైతులకు ఎట్లా ఉండే, నేడు కరెంటు ఎట్లా వస్తుందో మీరు గ్రామాల్లో చర్చ పెట్టండి. నాడు వచ్చే 5-6 గంటల కరెంటు దొంగరాత్రి కరెంటుతో పాములు గుట్టి తేళ్లు గుట్టి రైతులు పడ్డ కష్టాలను గుర్తు చేయండి. నేడు దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు ఇస్తున్న 24 గంటల కరెంటు మీద చర్చ పెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. గ్రామ సంఘాల్లో మీరు చర్చ పెట్టండి. దయచేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి. ఈనాడు మోటార్లు గాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు గాల్తలేవు. మహిళలకు ఎంతో అటు త్రాగునీరు ఇటు రైతులకు సాగునీరు విద్యుత్ సదుపాయం కలిగించింది ఇవాళ మన బీఆర్ఎస్ ప్రభుత్వం. వడ్లు మీరే కొంటారు కదా, ఐకేపీ సంఘాల ద్వారానే మీరే వడ్లు కొంటున్నారు. ఎంత కమిషన్ వస్తుంది అలా? అసలు మునుపటికి ఇప్పటికి ఏమైనా జమీన్ ఆస్మాన్ ఫరక్ లేదు. ఆనాడు వడ్ల కొనుగోలు సెంటర్లన్నీ ఇవాళ 7,000 సెంటర్లు పెట్టినాం. ఆనాడు సెంటర్ల కొనే వడ్లెంత, కమిషన్ ఎంత, ఇవాళ కొంటున్న వడ్లెంత, వస్తున్న కమిషన్ ఎంత మీరు ఆలోచించండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో ఈ రాష్ట్రంలో కొన్న వడ్లు ఎంత అంటే 3,200 కోట్లు. పోయిన ఆర్థిక సంవత్సరంలో కొన్న వడ్లు ఎంత అంటే 26,700 కోట్ల రూపాయల వడ్లు కొన్నాం. ఎక్కడ 3,200, ఎక్కడ 26,700 కోట్లు? ఎక్కడికి పోయినా 26,700 కోట్లు? ఈ 26,700 కోట్లు ఇలా గ్రామీణ ప్రాంత ప్రజల చేతుల్లోకి పోయినాయి, రైతుల చేతుల్లోకి పోయినాయి. అందుకే ఇలా రైతు బలపడ్డాడు కనుకనే తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఏ ఊర్లోనైనా మీరు చర్చ పెట్టండి. ఆనాడు 3 లక్షలకు 4 లక్షలకు ఎకరం ఉన్న భూమి ఇలా 40 లక్షలు 50 లక్షలు ఎందుకయింది? సాగునీరు వచ్చింది, కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, పండిన పంటకు మద్దతు ధర వచ్చింది, సకాలంలో ఎరువులు వచ్చినాయి, గోడౌన్లు వచ్చినాయి, మార్కెట్ యార్డ్లు పెరిగినాయి. కనుక ఇవాళ రైతుకు విలువ పెంచిండు కేసీఆర్. దాంతో భూముల విలువ పెరిగింది. ఇది మీరు చర్చకు పెట్టండి. ఇలా ప్రతి రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు కూడా కోటీశ్వరుడు అయిపోయింది. ఆ రకంగా ఇలా రైతు గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచిండు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిండు కేసీఆర్ గారు. ఇలా పల్లెల గురించి మీరు చర్చ పెట్టండి. అంటే ఇవన్నీ కూడా మీకు తెలియని కావు, కానీ మీరు దయచేసి మీ సంఘ మీటింగుల్లో పెట్టండి. నాడు నేడు, నాడెట్లుండే నేడెట్లుండదు అనేటువంటిది మీరు చర్చ పెట్టాలి. నాడు పల్లెలు ఎట్లున్నాయి, నేడు పల్లెలు ఎట్లున్నాయి. ఇలా పల్లె ప్రగతి పెట్టిన తర్వాత భారతదేశంలో ఎక్కడ ఉండదు. ప్రతి ఊర్లో ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు ఎక్కడన్నా ఉన్నాయి భారతదేశంలో అంటే అది ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది కూడా మీరు చర్చకు పెట్టాలి. ఇలా కొత్తగా తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, గిరిజనులకు 10% రిజర్వేషన్ తీసుకొచ్చుకున్నాం. ఇవన్నీ విషయాలను కూడా మీరు ఎక్కడికక్కడ చర్చ పెట్టాలి. ఇందాక దయాకర్ అనే టచ్ చేసింది ఆ సబ్జెక్ట్. కర్ణాటకలో పోతే 600 పెన్షన్, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటారు. ఇక డబుల్ ఇంజన్ అంటే ఇంత అద్భుతం అంటారు. ఏమి అద్భుతం? కర్ణాటకలో 600 పెన్షనే ఉంది. ఇవాళ మరి మన తెలంగాణలో 2,016 రూపాయల పెన్షన్ ఇచ్చిన తర్వాత అవ్వల ఆత్మగౌరవం పెరిగింది. నిజంగా మీరు గ్రామాల్లో గమనిస్తారు. మొన్న ఏదో మునుగోడు ఎలక్షన్ అయితే నేను మర్రిగూడకు పోయినా. అక్కడ మా ఊరు సర్పంచ్ మాట్లాడుకుంటా సార్ ఊళ్ళే అత్తగూడల పంచాయతీలు మొత్తం బంద్ అయినాయి సార్ అన్నాడు. ఎందుకు అని అన్నా. నిజంగా సార్ మాకు వెనకట కనీసం నెలకొక 10 పంచాయతీలను చెప్పవలసి వస్తుండే. అత్త నెలగొట్టిందని కోడలు, అన్నం పెట్టలేదని, గంజి పోయలేదంటే మేము పోయి పంచాయతీలు చెప్పుదాం. అసలు ఇవాళ అత్తగూడల పంచాయతీలే లేవు సార్. 2,000 పెన్షన్ వస్తుంది, 6 కిలోల బియ్యం ఫ్రీగా వస్తున్నది. మన కేసీఆర్ కిట్ కింద మందులు కూడా బీపీ షుగర్ గోళీలు ఉచితంగా వచ్చిన తర్వాత ఇవాళ అత్తలు కోడళ్లకు ఆసరైపోయినరు. ఆసరా పెన్షన్ పుణ్యమా అని ఊర్లలో అత్తగూడల పంచాయతీలు బంద్ అయిపోయినాయి సార్ అన్నారు. ఇలా అవ్వల గౌరవం పెంచిండు. ఒక పెద్ద కొడుకులాగా ఆసరా పెన్షన్ అందించిండు ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు గుర్తు చేయండి ఈ విషయాన్ని. ఏ డబుల్ ఇంజన్ గవర్నమెంటో,
ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు 2016 రూపాయల పెన్షన్ ఈ దేశంలో ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. అదే రకంగా యు టేక్ ఎనీథింగ్, సీఎం రిలీఫ్ ఫండ్ లాస్ట్కు మీరు చూస్తుంటారు ఊర్లల్లా మా గౌరవ ఎమ్మెల్యేలు వందల కొద్ది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రోజు పంచుతూనే ఉంటారు. ఆనాటి 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 450 కోట్ల రూపాయలు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ఈ 9 ఏళ్లలోనే 1750 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించడం జరిగింది. నిజంగా ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 1750 కోట్లు ఈ 9 ఏళ్లలో అందించడం జరిగింది. ఈ రంగం ఆ రంగం కాదు, ఏ రంగం తీసుకున్నా ఇవాళ మనతో ఎవరు కూడా పోటీ పడేటువంటి పరిస్థితుల్లో లేరు. సాగునీరు గురించి మీకు తెలుసు. ఇవాళ ఎంతో మంది మహబూబాదు, భూపాలపల్లి, డోర్నకల్లు, వరంగల్లు, తుంగతుర్తి, మరి సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన మీరు ఉన్నారు. నాటి పరిస్థితి ఏందో నేటి పరిస్థితి ఏందో మీకు తెలుసు. మండు టెండల్లో అలుగులు దుంకుతున్న చెరువులు, మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యాములు, ఇవాళ ఎక్కడ కూడా ఆనాడు గోరేటెంకన్న పాట పాడిండు. ఇలా పెద్ద బోరు కూడా పోస్తలేదు అనే పాట ఆ రోజుల్లో గోరేటెంకన్న పాడిండు. నేను నిన్న అందోల్ నియోజకవర్గం జోగిపేటకు పోయినా. అక్కడ ఒక రైతు వచ్చి నాతో అన్నాడు, సార్ మళ్ళా కేసీఆరే రావాలే సార్, ఆ కేసీఆర్ సార్ చల్లగుండాలి అన్నాడు. నీ పేరేంది అని అడిగిన. రాములు అన్నాడు. ఎందుకంటున్నావయ్యా బాబు అన్న. నేను ఎందుకంటున్నా అంటే నాకు ఒక్క బోరుతోని 8 ఎకరాలు ఇలా యాసంగి పంట పండుతున్నా సార్, కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, చేపలు ఫుల్లు, తెలంగాణ పవర్ ఫుల్లు అన్నాడు. ఇంత మంచిగా ఉన్నది సార్, ఇక కేసీఆర్ సార్ మళ్ళా రాకపోతే ఎట్లా అంటాడు. అంటే ఒక సామాన్య రైతు నోట అలవోకగా వచ్చిన మాట. నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, మా ఊర్లో చేపలు ఫుల్ ఉన్నది సార్, దాని పుణ్యమాన్ తెలంగాణ పవర్ఫుల్ అయింది, మళ్ళా కేసీఆర్ సారే రావాలి అంటాడు. నిజంగా ఏ ఊర్లోనైనా చూడండి, ఎక్కడ నీటికి సాగునీరు కానీ త్రాగునీటి కొరత తెచ్చినాం. రైతుల ఆదాయం పెరిగింది. గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ఇలా బ్రహ్మాండంగా బలోపేతమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. అయినా కొన్ని ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి ఎవరికి మీరు చూడండి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వ్యక్తిగతమైన దాడి చేస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పబ్లిక్ ఇష్యూ వాళ్ళకి లేదు. ఏం మాట్లాడాలి? గతంలో ఏం మాట్లాడేటోళ్ళు? మంచినీళ్ళ కొరత గురించి ప్రతిపక్షాలు మాట్లాడేవాళ్ళు, కరెంటు కొరత గురించి ప్రతిపక్షాలు మాట్లాడేవాళ్ళు, పండిన పంట కొనాలని ప్రతిపక్షాలు ఉద్యమాలు చేసేవారు, లేదా పెన్షన్లు పెంచాలని పోరాటం చేసేవాళ్ళు, ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటం చేసేవాళ్ళు. కానీ ఇవాళ ప్రతిపక్షాలకు వాళ్ళకి ఎజెండా లేకుండా పోయింది. అందుకే ఇవాళ వాళ్ళకి ఏం చేయాలనో దిక్కుతోచక దిక్కుమాలినటువంటి ఆరోపణలు చేసి, వ్యక్తిగతమైన నీలాప నిందలు వేసి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడదామంటే ఏమనాలి వాళ్ళు? కరెంటు మంచిగా వస్తలేదంటే 24 గంటల కరెంటు వచ్చే మీ పాలనలో ఎన్నడూ రాకపోయాయి. పింఛన్ బాగిస్తలేవంటే ఆనాడు 24 లక్షల పెన్షన్లు ఉంటే ఇలా 40 లక్షల పెన్షన్లు అయినాయి. ఆనాడు 200 ఉంటే ఇలా 2000 అయింది. దాని గురించి మాట్లాడే హక్కు లేదు. పోని నీళ్ళు వస్తలేవంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన ఉపరితల త్రాగునీరు వస్తూ ఉంది. సాగునీరు వస్తలేదంటే మిషన్ కాకతీయలో చెరువులు బాగైనాయి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయినాయి. కాళేశ్వరం లాంటి వరల్డ్స్ లార్జెస్ట్ మెగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేసి ఇలా సాగునీరు అందించిండు మన కేసీఆర్. దేంట్లో కూడా వాళ్ళకు మాట్లాడదామంటే మాటలు లేవు. అందుకే మీరు టీవీలో చూస్తే, పేపర్లో చూస్తే తిట్ల దండకం తప్ప ఒక్క మంచి మాట ఉందా? ప్రజల ఎజెండా ఉందా? ప్రజల కోసం ఏదన్నా మాట్లాడుతుందా? ప్రజలకు ఇది కావాలని మాట్లాడే పరిస్థితి ఉందా? ఎందుకంటే ప్రతిపక్షాల కంటే వేగంగా ఆలోచించే నాయకుడు కేసీఆర్. ప్రజలకు ఏం కావాలో తానే ఒక ప్రతిపక్షంగా నిరంతరం తన మెదడును కరగదీస్తూ ప్రజల అవసరాలను గుర్తిస్తూ ఆ అవసరాలను తీర్చే నాయకుడే కేసీఆర్. అందుకే ప్రతిపక్షాలకి ఇలా ఎజెండా లేకుండా పోయింది. ఇలా మీరు గమనిస్తారు, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఆపద మొక్కులు మొక్కి గెలిచిన తర్వాత మర్చిపోతారు. కానీ కేసీఆర్ గొప్పతనం ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా ఆయన చేసిన పథకాలు ఎక్కువ. ఇలా కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ,
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప గొప్ప పథకాలు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల అవసరాలను, రైతుల అవసరాలను గుర్తించి తనకు తానుగా గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టిన ప్రభుత్వం ఇవాళ మన కేసీఆర్ గారి ప్రభుత్వం. అందువల్ల నేను మీ అందరితో కూడా మళ్ళీ మళ్ళీ కోరేది, ఇవాళ ఎంత మత్స్య సంపద పెరిగింది, ఎంత పాడి సంపద పెరిగింది, ఎంత పంట పెరిగింది, ఇవాళ ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఒక స్పష్టమైన మార్పు. ఎక్కడన్నా మీరు కూడా చూసింది, 22 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే గతంలో మనం చూసేవాళ్ళం, గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు, ఇక్కడ రైతు ఆత్మహత్యలైనాయని, అక్కడ ఆకలి చావులైనాయని, సబ్ స్టేషన్ల ముట్టడని, రైతులు కరెంటు రాక రోడ్డు ఎక్కిండ్రని, సబ్ స్టేషన్ మీద దాడి చేసిందని, విద్యుత్తు అధికారులను నిర్బంధం చేసిందని ఆనాటి వార్తలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇవాళ ఎక్కడన్నా ఉన్నాయా అవి? ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం. ఇవాళ మన పథకాలు దేశానికి ఆదర్శంగా అయినాయి. మన రైతు బంధును నకలు కొట్టిండ్రు. పిఎం కిసాన్ ఆత్మనిర్భర్, పిఎం కిసాన్ సన్మాన్ యోజన అని రైతులకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు. మన మిషన్ భగీరథను కాపీ కొట్టిండ్రు. హర్ ఘర్ కో జల్ అనే పథకం పెట్టిండ్రు. మన మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసేదాన్ని కాపీ కొట్టిండ్రు. అమృత్ సరోవర్ అని దానికి పేరు పెట్టుకొని దేశం అంతా అమలు చేస్తుండ్రు. అదేవిధంగా మన 1962 మూగ జీవాలకు కూడా పెట్టిన అంబులెన్స్ను ఇది బాగుందని మెచ్చుకున్నారు. దేశం మొత్తం అమలు చేస్తుండ్రు. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేస్తే ఇది బాగుందన్నారు. దేశం మొత్తం అమలు చేస్తున్నారు. మన పథకాలను మెచ్చుకుంటారు, అవార్డులు ఇస్తారు. రేపు పోతు ఇవాళ సాయంత్రం దాయకరణ ఢిల్లీ పోతుండు. రేపు ఎన్ని అవార్డులో, భారతదేశంలోనే అత్యధిక అవార్డులు వచ్చినాయంటే మా దాయకరణకు తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖకు వచ్చినాయి. రేపు పొద్దుగాల అవార్డులు తెస్తాడు మా దాయకరణ, అవార్డులు ఇస్తారు. మన పథకాలను బాగున్నాయని మెచ్చుకుంటారు. వాటిని నకలు కొట్టి దేశం అంతా అమలు చేస్తారు. గల్లీలో వచ్చేమో తింటా ఉంటారు. మరి ఇదేమి పద్ధతో అర్థం కాదు. అవార్డులు ఇచ్చేది మీరే, నకలు కొట్టేది మీరే, బాగుందనేది మీరే, మళ్ళీ గల్లీలో వచ్చి ఇది బాగలేదని ఒకటే తింటా ఉంటారు. మరి ఏది నిజం? అవార్డులు ఇచ్చేది నిజమా? గల్లీలలో మాట్లాడే మాటలు నిజమా? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల మీరు చాలా శక్తి సంపన్నులు. కొంత మీరు 2:30 అయింది, 3 అయింది, మీకు ఆకలి అవుతుంది, నాకు తెలుసు, నాకు కూడా అవుతుంది, తినలే, నేను షుగర్ పేషెంట్ని. కానీ మీ శక్తి ఏందో నాకు తెలుసు కనుక ఓపిక తెచ్చుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇక్కడ మేము 4,000 మందికి చెప్తున్నట్టు కాదు, ఇది 40 లక్షల మందికి చెప్తున్నట్టు, 40 లక్షల మందికి మేము చెప్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. సో మీ యొక్క కృతజ్ఞత, మీ ప్రేమకు మేమెంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకేమైనా చిన్న చిన్న ఇష్యూస్ మీ సంఘ బాధ్యులు చెప్పినారు, వాటిని కూడా మేము సార్ట్అవుట్ చేయడానికి తప్పక ఇంకా మా సహకారం అందిస్తూనే ఉంటాం. మీ 2 దశాబ్దాల కలయిల కేసీఆర్ నిజం చేసింది. మరి మనం కేసీఆర్ కోసం కాదు, కేసీఆర్కు పదవి లెక్కనే కాదు, గడ్డి పోచలాగా డిప్యూటీ స్పీకర్ పదవిని, కేంద్ర మంత్రిని, ఎమ్మెల్యేను, ఎంపీని, నాకు తెలిసి భారతదేశంలో ఇన్నిసార్లు పదవి త్యాగం చేసిన ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్. ఆయనకు పదవి గొప్ప కాదు, కానీ ఈ తెలంగాణ జాతి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మనం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి కేసీఆర్ గారిని 3వ సారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ముఖ్యంగా మనందరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి మీరందరూ కూడా చేయి కలపండి, వాస్తవాలే చెప్పండి, చేసిందే చెప్పండి, జరిగిందే చెప్పే ప్రయత్నం కూడా మీరు చేయాలి. ఎందుకంటే కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, బోరు బాయిల కాడ మీటర్లు పెట్టలేదని 30,000 కోట్లు ఆపినా, ఎఫ్ఆర్బిఎంలో 15,000 కోట్లు ఏకపక్షంగా కోత పెట్టినా, 1,350 కోట్లు వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇవ్వకుండా మొండి చేయి చూపినా, 24,000 కోట్లు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకి ఇవ్వమన్నా ఒక్క పైసా ఇవ్వకపోయినా, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇవ్వకపోయినా, ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం ఆపలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం ఆగలేదు. ఒక రైతు బంధు కింద రైతులకు ఇచ్చిన డబ్బు 80,000 కోట్ల రూపాయలు. ఇలా ఆసరా పెన్షన్ల మీద పెట్టిన ఖర్చు 1,000 కోట్ల రూపాయలు. ఇలా ఒక్క పెళ్లి 2 పెళ్లిలు కాదు, 10 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం సాయం చేసింది. పేదింటి ఆడపిల్లల తల్లి వాళ్ళకు ఇవాళ ఒక ధైర్యం, ఒక ఆత్మవిశ్వాసం, 1 లక్ష రూపాయలు అయితే ఉన్నాయి కేసీఆర్ గారి అనే ఒక నమ్మకాన్ని పేదింటి ఆడపిల్లల తల్లులకు, తండ్రులకు కల్పించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఈ విషయాలను దయచేసి ముందుకు తీసుకుపోండి.
ఇవాళ మీకు కూడా తెలుసు, ఇదే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి వడ్డీ లేని రుణం, అంటే వడ్డీ లేని రుణంలో కొంత సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఉండే. గత 6-7 సంవత్సరాలుగా ఇవ్వకుండా చేసేసిండ్రు. మన జిల్లాలు, కొత్త జిల్లాలు చేసినాం, 33 చేసినాం, ప్రతిపాదనలు పంపినాం, ఒక్క 1% వడ్డీ రాయితీ కూడా ఇయ్యలే. దారుణంగా మనకు తెలంగాణ మహిళలకు ఈ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది గత 6-7 సంవత్సరాలు. అయినా మన ముఖ్యమంత్రి గారు కేంద్రం ఇవ్వకపోయినా కేంద్రం డబ్బులు కూడా మనమే కలుపుకొని ఇలా వడ్డీ లేని రుణాన్ని మహిళలకు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొన్న 2 సంవత్సరాలు క్లియర్ చేసినాం. ఇంకా కూడా ఈ సంవత్సరం మరొక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ లేని రుణం డబ్బులు కూడా త్వరలోనే విడుదల చేయమని ఇలా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాం, ఇంకా సంఘాలను బలోపేతం చేద్దాం. మీ సూచనలు కూడా మేము తీసుకుంటాం. మీ వాళ్ళు చెప్తా ఉంటారు ఇంకా మనం మార్కెటింగ్లో బలోపేతం చేయాలని. ముఖ్యమంత్రి గారు కూడా ఉండే వాస్తవానికి కరోనా రాకపోతే అవన్నీ చేసేవారు. ఈ 2 ఏళ్ల కరోనాతో కొద్దిగా డిస్టర్బ్ అయింది. కానీ అసలు ముఖ్యమంత్రి గారి ఆలోచన మిమ్మల్ని అందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టి మీ సూచనలు తీసుకొని ప్రజలకు కల్తీ లేని ఆహార పదార్థాలను ఈ సెర్పు ద్వారా మొత్తం జాతికి ఇవ్వాలని అనుకున్నారు. కానీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. బట్ ముందు తప్పకుండా దాన్ని కూడా అమలు చేసుకుందాం, దాన్ని కూడా ముందుకు తీసుకొని పోదాం. మీరు దయచేసి ప్రతి మీటింగ్లో కూడా మీ కుటుంబ సభ్యులు, మీ ఆత్మీయులు, మీ సంఘ సభ్యులు, గ్రామ సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సంఘాలు ఉన్న విషయాలను తప్పకుండా చర్చపెట్టండి, పాజిటివ్గా మోటివేట్ చేయండి. మళ్ళీ ఎందుకంటే ఒకరేమో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని ఒకరు చూస్తారు, కూలగొడతా కాలబెడతా అని చెప్పి ఇంకొకడు వస్తున్నాడు. తప్ప ప్రజలకు మేము ఇది చేస్తామనే ఒక మంచి మాట లేదు, ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్షం లేదు. మరి అలాంటి వాళ్ళ చేతుల్లో పోతే నష్టపోయేది మనమే. ఈ రాష్ట్రం నష్టపోవద్దు. ఈ రాష్ట్రం ఇలా అన్ని రంగాల్లో అద్భుతంగా ప్రగతి సాధిస్తూ ఉంది కనుక దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత విజ్ఞులైనటువంటి, అనుభవం కలిగినటువంటి, అన్నీ తెలిసినటువంటి మీరు దీన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యతలో ప్రధాన పాత్ర పోషించాలి. ఎందుకంటే మీ శక్తి నేను దగ్గరగా చూసిన. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా మీరు గ్రామాలను పల్లెల్ని ఏకం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎట్లా మలిచిండ్రో నేను చూసిన. గతంలో గ్రామాల్లో ప్రజల్ని మోటివేట్ చేసి కేసీఆర్ నాయకత్వాన్ని ఏ రకంగా మీరు బలోపేతం చేసిండ్రో దగ్గరగా నేను చూసినటువంటి వాడిని. సో అదే విధంగా ఇప్పుడు కూడా ఆ పట్టుబట్టి 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేసే విధంగా కూడా మీరు ముందుకు సాగండి. మీ వెన్నంటి మేముంటాం. మీ ఇంకా ఏమైనా చిన్న సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించే బాధ్యత సబితక్క, సత్యవతక్క, దయన్న, నేను మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళైనా సరే మీ సమస్యలు పరిష్కరిస్తాం. మీరు నిండు మనసుతో ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని ఆశీర్వదించే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.